ఆమెన్. చక్కగా రెండో మాట వివరించిన ఇమ్మనేలకు ప్రార్థన చేసిన బ్రదర్ సహూర్ గారు ప్రకాష్ గారికి నా వందనాలు. మరి ఇంకో చరణం పాడుకుందాం. మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే. మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాక్షుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సాక్షుండు సజీవుడాయే. మంచిదండి. శ్రేష్టమైన 7 మాటల్లో మనము 2 మాటలు విన్నాము. మరి 3వ మాటగా సహోదరుడు విక్టర్ గారు 3వ మాట పంచుకుంటారు. ఈ సమయాన్ని సహోదరికి ఇద్దాము. దయచేసి గమనించండి, సమయాన్ని పాటించండి. మరి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిదండి. మొట్టమొదటిగా నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అధ్యక్షుల వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, దగిల రజని పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నాయన ఇంతవరకు ప్రవ్వా, నాయన ఈ కూడికను ప్రవ్వా మంచిగా జరిగించిన విధానానికి నీకు వందనాలు స్వామి. నాయన 2 మాటల ద్వారా ప్రవ్వా అనేక విషయాలు మేము విని ఉన్నాము స్వామి. నాయన ఈ యొక్క 3వ మాటను మేము ధ్యానించుండగా నాయన మాకు ఏ మాటలు అయితే అవసరమో నాయన ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించి నాయన మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచి నాయన మమ్మల్ని సరిచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము ఈ 26వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన తల్లిని, తన ప్రేమించిన శిష్యుణ్ణి తన దగ్గర నిల్చుండట చూసి తన తల్లితో చెప్తూ ఉన్నారు, అమ్మ, ఇదిగో నీ కుమారుడు. తన శిష్యునితో కూడా చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ తల్లి అని. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు లేకపోతే చూసినప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను అక్కడ నెరవేరుస్తూ ఉన్నారు. మనం సహజంగా అనుకోవచ్చు, దేవునికి మన పట్ల కూడా ఇటువంటి బాధ్యత ఉంటుందా అని. సహజంగా తల్లి కాబట్టి తనకి అంత బాధ్యత ఇచ్చాడు. మనం తల్లులం కాదు, తండ్రులం కాదు. మనకి ఇటువంటి బాధ్యత దేవుడు మన పట్ల ఇటువంటి బాధ్యత ఎలా కనుపరుస్తాడులే అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవాది దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ భూమి మీద పరిచయం చేయడానికి ఆయనకు ఒక కన్యక అవసరం అయింది, ఒక గర్భం ఆయనకు అవసరం అయింది. ఈ యొక్క మరియమ్మను తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నప్పుడు, మరియమ్మకి ఈ న్యూస్ చెప్పినప్పుడు మరియమ్మ కూడా దానికి అంగీకరించింది.
మరియమ్మ ఆలోచించలేదంటారా? నేను పురుషుణ్ణి ఎరువకుండా నేను గర్భం ధరిస్తే నన్ను లోకం ఏమంటదో, లోకం నన్ను అంగీకరిస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పుడున్న ఆచారాల కంటే అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఆచారాలు ఇంకా ఘోరమైనవి. ఆ రోజుల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి మరియమ్మ గారు దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను దానికి అంగీకరించాలి, నేను దానికి ఓకే చెప్పాలి అని చెప్పి ఆవిడ ఓకే చెప్పింది. ఇంకా మనం రోమాపత్రికలో 14వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనం చూడొచ్చు. రోమాపత్రిక 14వ అధ్యాయము 7వ వచనము, మనలో ఎవడును తన కోసమే బతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎవరి వారమై ఉన్నామంటే ప్రభువు వారమై ఉన్నాము. మనం చనిపోయినా ప్రభువు కోసమే, బ్రతికినా ప్రభువు కోసమే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ స్థలంలో దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడు అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క మనస్తత్వాన్ని ఈ భూమి మీద మనం పరిచయం చేయాలని. ఆనాడు మరియమ్మ ఏ విధంగా అయితే దేవుని భూమి మీద పరిచయం చేయడానికి తను అర్పించుకోవడానికి ఆయన ఇష్టపడిందో, అలాగే ఈనాటి దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని మన ద్వారా పరిచయం చేయడానికి మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉండాలి. మనం మరియం గురించి చదివినప్పుడు, మరియంని సిలువలో యేసు ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుండు, దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం దేవుని పట్ల చేయవలసిన కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని కార్యము, దేవుని పని ఈ భూమి మీద జరగడానికే కదా, దేవుడు మన ద్వారా ఆయన చిత్తాన్ని జరిగించుకోవడానికే కదా మనం ఏర్పాటు చేసుకుంది. దేవుడు మన పట్ల అటువంటి శ్రద్ధ, అటువంటి బాధ్యత కలిగి ఉండాలంటే మనం కూడా దేవుని పని పట్ల అటువంటి బాధ్యత, అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. నిజంగా మరియమ్మ గారిని మనం చూసినట్లయితే తను ఎంతో విధేయురాలిగా ఉంది, తను ఎంతో లోబడే మనస్తత్వం కలిగి ఉంది. తను ఎన్నో శ్రమలు నేను అనుభవించాల్సి వస్తుంది అని తెలిసి కూడా మరియమ్మ ఈ యొక్క విషయం మరియమ్మ జీవితంలో జరగడానికి ఆవిడ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత అది ధర్మమే. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాధాన్యత, వాళ్ళని చూసుకునే విధానం మనం చూసినట్లయితే చాలా వ్యత్యాసాలు మనం చూడొచ్చు. పూర్వపు దినాల్లో ఎవరన్నా అమ్మాయికి పెళ్లి చేయాలనుకోండి, అనుకునేవాళ్ళు నేను ఒక పెద్ద కుటుంబంలోనికి నా కూతురుని పంపించాలని. పెద్ద కుటుంబం అంటే ఆస్తిలో కాదు, కానీ ఎక్కువ మంది నా కుటుంబంలోనికి పంపించాలి. ఎందుకంటే నలుగురు ఉంటారు, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు సాయపడతారని. రాను రాను ఏమైందంటే మార్పు వచ్చేసింది, ప్రేమలో మార్పు. చిన్న కుటుంబం, ఒక నలుగురు ఉంటే చాలు, తల్లి తండ్రి ఒక 2 కొడుకులు ఉంటే చాలు. ఆ కుటుంబం ఏజెంట్కి చెప్తూ ఉంటాం అనమాట, ఒక సంబంధం చూడు, పెద్ద కుటుంబం అయితే వద్దు, చిన్న కుటుంబం ఉండాలి, తల్లి తండ్రి 2 పిల్లలు సరిపోతుంది. రాను రాను ఎలా ఉందంటే ఇదివరకు సిమ్లు ఉండేవి, స్టాండర్డ్ సిమ్ ఉండేది, ఇంత ఉండేది. అది తర్వాత మైక్రో సిమ్ వచ్చింది, అది చాలా చిన్న సైజు వచ్చేసింది. మన ప్రేమల్లో కూడా తర్వాత ఎలా ఉందంటే పెళ్ళికి ఎవరినన్నా అమ్మాయిని ఇవ్వాలి అంటే చిన్న కుటుంబం అయి ఉండాలి, 4 ఉండాలి, కానీ దాంట్లో ఆడపిల్ల ఉండకూడదు, 2 మగపిల్లలైనా పర్లేదు. ఈ టెక్నాలజీ పెరిగే కొలది మనుషుల్లో కూడా ప్రేమలో ఎంత వ్యత్యాసం వచ్చేస్తుందో చూడండి. ఇదేం టెక్నాలజీ అంటే నానో సిమ్ అనమాట, అది ఇంకా చిన్నది. ఆ సిమ్ చూసినప్పుడు మనం ఫోన్లో ఇన్సర్ట్ చేయడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే కింద పడిందంటే మళ్ళీ కనపడదు, అరగంట ఎత్తుక్కోవాలి కింద, అంత చిన్నది. ప్రేమలో ఎంత వ్యత్యాసం చూడండి. ఇప్పుడున్న రోజుల్లో ఏదైనా ఏజెంట్కి సంబంధం చెప్పేటప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే ఒక్కడే కొడుకు ఉండాలి, ఆడి ఆస్తిపరుడు ఉండాలి, వాడి తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, అనాథైనా పర్లేదు, ఆస్తి ఉంటే చాలు. టెక్నాలజీ ఎంత మారిపోతుందో చూడండి, మన ప్రేమలో ఎంత వ్యత్యాసం వచ్చేస్తుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు కదా. కుటుంబ వ్యవస్థలో ఉన్న ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి చెప్పి పెంచలేదనుకోండి, మనం ఇలా వర్చువల్గా అంటే ఇప్పుడు అసలు సిమ్మే లేదు, సిమ్మే మన ఫోన్లో ఇన్సర్ట్ చేయం, అసలు అన్ని గాల్లోనే జరిగిపోతూ ఉంటాయి. అది వర్చువల్ సిమ్ అంటారు దాన్ని, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఈ టెక్నాలజీని ఆధారం చేసుకుని ఇంతలా మనం అప్గ్రేడ్ అయిపోయామనుకోండి, నెక్స్ట్ మన ఫ్యూచర్లో మన పిల్లలు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు కొత్త టెక్నాలజీ కనిపెడతారు,
ఏంటంటే ఏఐ అంటారు వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్నీ దానంతట అదే అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఆ మనసులో అనుకుంటే చాలు జరిగిపోతాయి. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఐక్యతను ఆయన ఎంతో కోరుకుంటూ ఉంటాడు. మనం పిల్లలను పెంచే విషయం దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏం నేర్పించాలి అంటే ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళకి నేర్పించాలి. కుటుంబ వ్యవస్థలో దేవుడు ఎందుకు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అనేది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి బాధ్యతను వాళ్ళు కలిగి ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇవన్నీ మనం చేయకుండా తల్లిదండ్రులుగా మనం ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి ఆలోచనలతో వాళ్ళని పెంచుతామనేది మనం చూసుకుంటూ ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ప్రేమ గలవారో చూడండి. తను అంత శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా తల్లి బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మరియమ్మను అన్నారు, ఏమనంటే నువ్వు ధన్యురాలు అన్నారు. మనం లోకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో చూసినట్లయితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 'ధన్యురాలనేను. నిజంగా మరియమ్మ గారిని మనం చూసినట్లయితే ఆవిడికి నెమ్మది, లేకపోతే విశ్రాంతి, లేకపోతే ధన్యత్వం ఎక్కడ కనిపించదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని గర్భం ధరించింది మొదలుకొని కనీసం తనని కట్టుకునే తన భర్త కూడా తను నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన దగ్గర ఉన్న ఒక దేవదూతను పంపించి డైరెక్ట్గా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నమ్మాడు. కానీ అదే దేవదూత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సమాజంగా కూడుకున్నప్పుడు వెళ్ళి చెప్పొచ్చుగా, సిచ్యువేషన్ అంతా చెప్పొచ్చు కదా. అప్పుడు ఎవరు మరియమ్మ గారిని అనుమానించేవాళ్ళు కాదుగా. లేదు, అలా జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని గర్భం ధరించింది మొదలుకొని ఆవిడికి రెస్టే లేదు. ఈ రోజుల్లో ఎవరికైనా ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఫస్ట్ బెడ్ రెస్ట్ అంటారు, తర్వాత ఎక్కడికి ప్రయాణాలు చేపించరు, ఎంత కేర్ తీసుకుంటారు. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారిని గర్భం ధరించింది మొదలుకొని ప్రయాణాలు అనమాట. వరుసగా ఇది గాడిదను తీసుకోవడం, దాని మీద ఎక్కించడం, వెళ్ళిపోవడం. తర్వాత ఎవరు నుంచోడానికి కానీ నివసించడానికి కానీ ఇష్టపడిన ప్రదేశంలో ఆవిడ జన్మనివ్వడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువు వారికి. తర్వాత ఆ యొక్క శిశువును బట్టి అనేక మంది అనేక రీతులుగా వాళ్ళని హింసించారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, అవమానించారు. మరియమ్మ గారు అనుకుని ఉంటారు, నా కుమారుడు పెద్ద అయిన తర్వాత నాకు నింద తొలగిపోతుంది, నేను హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే దేవదూత నాకు చెప్పింది కదా, నీకు రాజు పుట్టబోతున్నాడు, రాజుల రాజు ప్రభువులు ప్రభువు, నేను రాణి హోదాలో ఉండొచ్చేమో, అంటే రాజు యొక్క తల్లి హోదాలో ఉండొచ్చు అని ఆశపడి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పెరుగుతున్న కొద్ది సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదు. ఎందుకంటే ఈయన సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ శాస్త్రుల్ని, అక్కడ పరిసయ్యుల్ని, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ పనులను ఒప్పుకోవట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది రాంగ్, అది రాంగ్ అని చెప్పి వాళ్ళందరితో ఈ యొక్క సంభాషణ ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. సహజంగా ఒక తప్పు చేశారనుకోండి, ఒక చిన్నపిల్లడు తప్పు చేస్తే అతను శిక్షిస్తాం. వాడు అదే తప్పు అలా కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, వాళ్ళ ఇంటికే వెళ్ళేది. అలా ఈ మరియమ్మ ఇంటికి అందరూ వస్తున్నారన్నమాట. ఇక శాస్త్రులు కానీ పరిశీలు కానీ ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యారు. పెద్ద ఎదిగే కొలిది, నా కొడుకు పెద్ద ఎదిగే కొలిది నాకు సమస్యలు తగ్గుతాయి అనుకునుండొచ్చు, కానీ సమస్యలు పెరిగిపోయినాయి. కుటుంబంలో తను యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు కదా, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించే అవకాశం కూడా లేదు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి వ్యతిరేకంగానే ఉన్నారు. మరియమ్మ గారికి బయట సమాధానం లేదు, కుటుంబంలో కూడా సమాధానం లేదు. ఇక మనం కొన్ని విషయాలు చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మరియమ్మ గారు ఒక పెళ్లిలో ఉంటారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు తల్లి అక్కడ ఉండేను. అక్కడ ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లిగారు అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడు ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడ పరిచారకుల్ని మరియమ్మ ఏం చేసిందంటే, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రభువు చెప్పే సమాధానం ఏంటంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఈ మాట తల్లికి ఎలా ఉంటుంది? అది పెళ్ళి అంటే చాలామంది ఉంటారు కదా, అందరి ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ విధంగా మాట్లాడారు. సహజంగా తల్లి కొడుకేదన్నా అన్నప్పుడు
కొంచెం నొప్పించే మాట మాట్లాడినప్పుడు గద్దించడానికి అవకాశం ఉంటుంది. ఏదో 2 మాటలు అనొచ్చు, 2 దెబ్బలు వేయొచ్చు. నన్ను ఎందుకు ఇలా అంటున్నావు, అందరి ముందు నన్ను ఎందుకు అవమానిస్తున్నావు అని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ తల్లి మౌనంగా ఉంది. పరిచారకులతో పైగా చెప్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పింది చేయండి. ఎంత నమ్మకం అండి. ఇంకా మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం, మార్కు సువార్తలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రసంగిస్తూ ఉండగా చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారు చుట్టూ చేరారు. చేరిన తర్వాత తల్లి తన కుమారుల్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారిని కలవడానికి వెళ్ళిన తర్వాత ఆ జనంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిసే అవకాశం లేదు, చాలా దూరాన్ని ఉంది. ఈ యొక్క తల్లిని కుమారుని చూసిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ తమ్ముళ్ళు వచ్చారు నేను చూడడానికి, నీతో మాట్లాడడానికి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారండి అక్కడ? ఏం చెప్తున్నారంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? మీరే కదా, తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే కదా నా తల్లి నా సహోదరులు. సహజంగా ఈ మాటలన్నీ తల్లికి లేకపోతే తమ్ముడికి ఎలా ఉంటాయి? ఈ మాటలు తల్లికి అనిపించుండొచ్చు, అరే నేను బయట శ్రమ పడుతున్నాను, బయట అవమానాలు పడుతున్నాను, బయట వాళ్ళు చాలామంది నన్ను అవమానిస్తున్నారు. కుటుంబంలో చూస్తేనేమో యేసుక్రీస్తు ప్రభువు ఒక సిద్ధాంతం కలిగి ఉన్నారు, మిగతా కొడుకులందరూ ఒక సిద్ధాంతంలో ఉన్నారు. పైగా యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ఎలాగో తల్లిని కాబట్టి నాకు తల్లి హోదా ఇచ్చి నన్ను గౌరవిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అనుకుంటే అది లేదు, నా మనసును నొప్పించేటట్లుగా మాట్లాడుతున్నారు. బహుశా అనుకుందంటారా మరియమ్మ గారు, ఇంకా చాలులే, కన్నాము పెంచాము, ఇంకా పెరిగి పెద్దవాడయ్యాడు, ఇంకా సరిపోతుందిలే, చాలా చేశాను, ఇంకా నా కొడుకులు ఇంకా ఉన్నారు కదా వాళ్ళని చూసుకుందాం అని ఎక్కడన్నా అనుకుందంటారా? లేదు, ఎంత మాత్రం అనుకోలే. మనం అనుకుంటాం, ఏదైనా నొప్పించే మాట మనకి వినపడింది అనుకోండి, మనం అనుకుంటూ ఉంటాం, చాలే, చాలా చేసాం, చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసాం, ఇంకా సరిపోతుంది, ఇంకొద్దు, వేరే గుంపు వైపు మన చూపు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మరియమ్మ ఎక్కడా కూడా తన కొడుకుల వైపు చూడట్లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని హత్తుకుని ఉంది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు వేలాడేంతవరకు కూడా, కన్నా దగ్గర నుంచి, గర్భం ధరించిన దగ్గర నుంచి సిలువలో వేలాడేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతమాత్రం కూడా మరియమ్మ విడిచిపెట్టలేదు. బహుశా ఆ కారణాన్ని బట్టి ఏమో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత బాధ్యతను తండ్రి పట్ల చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా అది మన మనసును నొప్పించినప్పటికీ, మనకు బాధ కలిగించినప్పటికీ, అది మన సొసైటీలో మనల్ని అవమానపరిచినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతమాత్రం కూడా మనం విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఎంతమాత్రం కూడా ఆయన్ని కాదని వేరే గుంపులోకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఈనాడు నేను అనుకుంటూ ఉంటా, ఆనాడు మరియమ్మ ఏం సుఖపడింది, ఏం ధన్యురాలు, అన్నీ కష్టాలే కదా. కానీ ఈనాడు అనేక సంఘాల్లో ప్రపంచం అంతటా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన 7 మాటలను ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క 3వ మాటను కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. చాలామంది తల్లి ప్రేమ కోల్పోయిన కొడుకుల ప్రేమ కోల్పోయిన తల్లులు ఈ మాటలు విన్న తర్వాత అనేక మంది, వేల మంది, నేను నా తల్లిని చేర్చుకోవాలి, నా కొడుకుల్ని చేర్చుకోవాలి అని మంచి తీర్మానం తీసుకుని వెళ్ళేవాళ్ళు చాలా వేల మంది ఉంటారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ తల్లిని, ఆ యొక్క 3వ మాటను దేవుడు ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ యొక్క దినాల్లో, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మరలా ఒకసారి ప్రేమను, వాళ్ళ ఐక్యపరిచేటట్లుగా ఈ మాటను మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం దేవునికి మెచ్చేటట్టుగా, లేకపోతే దేవుడు మన పట్ల బాధ్యత తీసుకునేటట్టుగా మనం ఉండాలి అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, దేవుని చిత్తం ఈ భూమి మీద జరిగించడానికి మన వంతు ఏం చేయగలము అనేది మనం చూసుకుంటూ ఉండాలి. దేవునితో బహు సమీపంగా మనం ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకోవడానికి ఆయన సమర్థుడు. ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. శ్రేష్టమైన మాటలు మరి సహోదరు ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి పట్ల తన యొక్క బాధ్యతను జరిగించినట్టుగా మనము ఈ యొక్క 3 మాటలు మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం కూడా ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాము అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మరి సహోదరి మమతా గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం.
ప్రార్థన. స్తుతి స్తోత్రం దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువా వందనాలు స్తోత్రాలు. ఈ మంచి శుక్రవార దినాన్న ప్రభువా మన తండ్రి సంఘ బిడ్డలందరితో కలిసి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి నాయన, మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆతిథ్యతను బట్టి నాయన మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. మరి నా దేవా ఈ దినాన్న ప్రభువా నాయన నా పాపముల కొరకై నా కొరకై అయ్యా మీరు సిలువ వేయబడ్డారు నాయన నా ప్రభువా. అయినా ప్రభువా మరి నా తండ్రి మా కొరకే శ్రమలను అనుభవించి మీరు పలికిన ఆ పరిశుద్ధమైన 7 మాటలు ప్రభువా మీ బిడ్డలు చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. 3వ మాటగా నిజంగా నా తండ్రి అయ్యా మరియమ్మ తల్లి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ప్రభువా అయ్యా మరి నా తండ్రి చివరిలో నా ప్రభువా అయ్యా మీరు నా తండ్రి నాయన ఆమెను విడిచిపెట్టకుండా ప్రభువా మరి నా తండ్రి అయ్యా మరి నా తండ్రి మీ శిశుడైన యాహానుకు నా ప్రభువా అప్పగించడానికి మీరు కృప చూపించారు ప్రభువా. నిజంగా ఈ సమయంలో మీరు ఆజ్ఞను నెరవేర్చారు ప్రభువా. మీ స్తోత్రములు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తల్లిలుగా తండ్రులుగా బిడ్డలు నా ప్రభువా మరి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో ప్రభువా అయ్యా దినాన్న నా ప్రభువా మీరు పలికిన మాట ద్వారా అనేక మంది విని ప్రభువా మరి తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో అయ్యా మీరు చివరి వరకు ప్రాణం విడిచేంత వరకు తల్లిని విడిచిపెట్టకుండా ఏ విధంగా నాయన మరి నా తండ్రి అయ్యా మరి మీరు జ్ఞాపకం చేసుకున్నారో ఈ దినాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా నా ప్రభువా తల్లిదండ్రుల విషయంలో ప్రభువా మరి నా తండ్రి అటువంటి బాధ్యతను కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి. విన్న మాటలను ప్రభువా మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా అయ్యా మీ సన్నిధిలో నా ప్రభువా మరి నా తండ్రి మేము ఉండడానికి మీరు కృప చూపించమని ప్రభువా ఇంతవరకు మీ నా మహిమార్థమే జరిగించారు ప్రభువా. ఇంకా నాయన మీరు పలికిన ఆ పరిశుద్ధ మాటలు చెప్పుచున్న మీ బిడ్డలను మీ ఆత్మతో అభిషేకించి నాయన నా ప్రభువా బహుబలంగా మీరు వాడుకోండి నాయన, మీరు సహాయం చేయమని అయ్యా మీ నా మహిమార్థమే చివరి వరకు మీరే అధ్యక్షత వహించి జరిగించమని నా కొద్ది ప్రార్థన దేవా మీ పాసం చేర్చుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకునిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.